hello, welcome to my channel Sneha Vlogs. ఇప్పుడు మీకు బియ్యం పిండితో చక్రాలు ఎలా చేయాలో చూపిస్తాను. 3 కప్స్ బియ్యం పిండికి 1 కప్ శనగపిండి తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ కారం వేసుకున్నాను. సో మీకు ఎంత కావాలంటే అంటే మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి. అండ్ దీంట్లో కొంచెం వాము గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు నేను 2 to 3 స్పూన్స్ మీగడ యాడ్ చేస్తున్నాను. మీగడ లేకపోతే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇప్పుడు కొంచెం పిండి తీసుకున్నాము, అది కొంచెం మెత్తగా కలుపుకోవాలి. లేదు అంటే ఇప్పుడు చక్రాలన్నీ విరిగిపోతాయి అన్నమాట, అంటే రౌండ్ షేప్ రావు. ఇది మీకు తెలిసే ఉంటుంది, మేమైతే చక్రాల గిద్ద అంటాము. సో దీంట్లో డిఫరెంట్ సైజ్వి ప్లేట్స్ వస్తాయి అన్నమాట. మీకు ఏ సైజ్ కావాలి అంటే అది యూస్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో పిండి వేసేసుకుని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత రౌండ్ షేప్లో వేయాలన్నమాట. సో పిండి బాగా కలుపుకుంటే ఇలా విరగకుండా రౌండ్గా బాగా వస్తాయి. ఆయిల్లో బబుల్స్ వస్తున్నాయి కదా, సో అవి ఆగిపోతే ఫ్రై అయిపోయినట్టే. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలి అంటే ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.